యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివెళ్లారు. దీంతో తెల్లవారుజాము నుంచి ఆలయంలోకి క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి 2.5 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 1.5 గంటల సమయం పడుతుంది. కొండపైన ఉన్న బస్బే అలాగే కళ్యాణకట్ట పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతుంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత ప్రథమంగా మనం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా మంది విఐపీలు రానున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు ఎర్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు, అంతేకాకుండా మనకి వరంగల్ వినయ్ భాస్కర్ గారు, తర్వాత నూతనంగా ఈ జిల్లాకు రాజకొండ సిపి గారు చౌహాన్ సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, తర్వాత సిఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి సార్, నరసింహరావు గారు, కిషన్ రావు గారు వైటీడీఏ వైస్ చైర్మన్ గారు, ఇంకా ఇతర ప్రముఖులందరూ కూడా ఇప్పటికే వారు వస్తామని కన్ఫర్మ్ చేసి ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు సాయంత్రానికి ఇక్కడికి చేరుకుని రాత్రి ఇక్కడ స్టే చేసి ఉదయమే స్వామివారి దర్శనానికి రానున్నారు. కాబట్టి వారందరూ కూడా